ప్రభుత్వం నుంచి వాళ్ళకి అందుతున్న సహాయం సరైన రీతిలో జరుగుతుందా లేదా, ఏ విధంగా జన సైనికులుగా మనం వాళ్ళకి ఉపయోగపడగలుగుతాం, వాళ్ళతో పాటు మనం వాళ్ళ గ్రామాలకు వెళ్ళి సమస్యలు తెలుసుకుని పరిష్కారం చేసే విధంగా, తగిన న్యాయం చేసే విధంగా గత 3 రోజుల నుంచి కూడా మన నాయకులు పవన్ కళ్యాణ్ గారు ఇక్కడే ఉండి అనేక పర్యటనలు చేస్తూ ఉన్నారు. కానీ ఈరోజు యలమంచిలి నియోజకవర్గం నుంచి ఇంత భారీ ఎత్తున నాయకులు కార్యకర్తలు రావడం, ఇది ఒక మార్పుకు ఒక పిలుపు. ఆ పిలుపుని మీరు అందరూ గుర్తించి ప్రజల మనోభావాల్ని మీరు దృష్టిలో పెట్టుకుని మన భవిష్యత్తు కోసం మీరు తీసుకుంటున్న నిర్ణయాన్ని మేమందరం కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాం. ఎందుకంటే ఇదేదో ఒక్క రోజు కోసమో, ఒక నెల కోసమో, ఒక వారం కోసమో కాదు ఈ కార్యక్రమం. ఈ కార్యక్రమం జరగాల్సింది మన భవిష్యత్తు కోసం. రాబోయే రోజుల్లో ఒక బంగారు బాట వేయాలి. ప్రజలకి మన భావజాలం ద్వారా మనకున్న నమ్మకంతో ఈ వ్యవస్థని ఇంకా మంచిగా తీసుకొచ్చే విధంగా. కూర్చోండి అయ్యా, ఎందుకు ఉపయోగం కూర్చోండి అమ్మ. మీరు కూర్చుంటే వినపడుతుంది మీకు. కూర్చోండి. మీరందరూ కూడా ఒకే మాట పైన జన సైనికులుగా సమాజానికి ఉపయోగపడడానికి, భారతదేశం గర్వపడే విధంగా కష్టపడి పనిచేయాలని మీ అందరినీ కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ, దసరా శుభాకాంక్షలు మీకు, మీ కుటుంబాలకు తెలుపుకుంటూ మన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారిని మాట్లాడమని నేను కోరుతున్నాను. కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.